దయాకర్ గారు చెప్పినట్టే రుణమాఫీ చేశారు. సో ఈ విషయంలో కాంగ్రెస్ ఎలా సక్సెస్ అయింది అనుకోవాలి? సక్సెస్ అనే దానికంటే కూడా బాధ్యతను నిర్వర్తించడంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసినట్టుగా నేను భావిస్తా. ఇంకో అంశం ఉంది, అది రేపు 2 లక్షల రూపు రుణమాఫీ దాదాపు 12,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. అది కనుక కంప్లీట్ కనుక చేయగలిగితే సక్సెస్ఫుల్గా 3 లెవెల్స్లో రైతు రుణమాఫీ 2 లక్షల లోపు రైతులందరికీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది సక్సెస్ఫుల్గా నాకు తెలిసి ఇండియా రికార్డ్ ఇది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు 1 లక్ష లోపు రుణమాఫీ చేసిండు వారు. ఈరోజు 31,000 కోట్లతో రేవంత్ రెడ్డి గారు రికార్డు సృష్టించిండు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం తెలంగాణ క్యాబినెట్ చేయడం, తెలంగాణ క్యాబినెట్ చీఫ్గా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఈరోజు తెలంగాణ ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. నాకు తెలిసి అయితే ఇట్స్ ఎ వండర్ఫుల్ డే ఫర్ ది ఫార్మర్స్ అని నేను అనుకుంటున్నా. ఒక రైతు బిడ్డలుగా కాంగ్రెస్ నాయకులమందరం కూడా రైతుల పాదాలు కలిగిన రోజు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇది రైతు భరోసాతో కూడా అది కంప్లీట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి దేశ సంపదలో రాష్ట్ర సంపదలో ప్రధాన భూమికగా పోషిస్తున్న రైతు అప్పుల పాలు కావడం అనేది ఒక విషాదకరమైన అంశమైనప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క శ్రమలో ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రుణం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో మరింత రైతు బీమాకు సంబంధించి కానీ రైతు భరోసాకు సంబంధించి కానీ ఆధునిక పద్ధతులతో గ్రామీణ వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. అది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ని ఆధారంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో రైతుకు ఒక బంగారు రోజులు, లేదంటే బంగారు అనే దానికంటే కూడా ఒక భవిష్యత్తులో రైతే రాదనే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతుందని చెప్పడం లేదా ఎలాంటి అతిశయోక్తి ఉండదని నేను అనుకుంటున్నాను. రుణమాఫీ అయితే ఒక రికార్డ్ అని చెప్పచ్చు, కానీ రుణమాఫీ తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటారు? అంటే మిగిలిన గ్యారంటీల అమలుకు డబ్బు ఎలా తీసుకొస్తారు? ఇంకా మనకు ఆర్థిక అంశాల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకంలో సామాన్య గృహిణికి మనం 2,500 రూపాయలు అనేది మాత్రమే ఆర్థిక అంశం. మిగతావన్నీ కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన సామాజిక ప్రయోజనాలతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి పెద్దగా సమస్య ఏమి ఉండదు. ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు కొంత వెసులుబాటు లేకున్నా వచ్చే అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున రెవెన్యూ రిసీట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 2,90,000తో మనం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టుకున్నప్పటికి కూడా 6-7 నెలలు మాత్రమే ఇప్పుడు సమయం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన అంశంలో గ్రౌండ్ కావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఫిబ్రవరి మార్చిలోనే మనం న్యూ బడ్జెట్ పెట్టుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ మాత్రం డెఫినెట్గా 6 గ్యారంటీల విషయంలో 100% అమలుకు అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున పేదలకు ఇండ్ల పథకం అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక 93,000 ఇండ్లు సామాజిక ఇండ్ల పథకం, అది ఇందిరమ్మ ఇండ్ల పథకం మనం మొదలుపెట్టినప్పుడు కూడా వచ్చేసరికి 2 లక్షలు 3 లక్షల పైచిలకు సామాన్యునికి గూడు కట్టే ఒక అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ డెఫినెట్గా తీసుకుంటుంది. ఆర్థిక వెసులుబాటు ఉన్న రాష్ట్రాల్లో రేపు 2-3 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. కాకపోతే తాత్కాలికంగా అప్పుల పాలవడం 42,000 కోట్ల రూపాయల మనం వడ్డీని లేదంటే ఇతర పన్నులను కట్టడం అనేది సమస్యగా ఉన్నప్పుడు కూడా రేపటి రోజున అది మంచి అవకాశాలని రాష్ట్ర బడ్జెట్ ఇస్తుంది. తెలంగాణ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదంటే రైతులు కానీ, మహిళలు కానీ ఎలాంటి పథకాల అమలుకు సంబంధించిన అంశంలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలకు పోవాల్సిన అవసరం ఉండదని నా యొక్క ఆలోచన.